నేటితో విశాఖ జిల్లాలో పాదయాత్ర ముగిసింది. ఈ జిల్లా వాసుల ప్రేమాభిమానాలను మూటగట్టుకుని విజయనగరంలో అడుగులేకపోతున్నారు. నర్సీపట్నం మొదలుకొని భీమిలి దాకా 12 నియోజకవర్గాల్లో ప్రజలు చూపిన ఆదరణ మరువలేందే. కంచరపాలెం సభ కలకాలం గుర్తుండిపోతుంది. ఈ జిల్లా అంతటా అల్లుకుపోయిన భూ కుంభకోణాలు, అవినీతి అక్రమాలు కడలి కల్లోలాలను తలపించాయి. ప్రజల కన్నీటి కష్టాలు కలచివేశాయి. నాన్నగారి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ 4.5 ఏళ్లలో ఇసుమంతైనా లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఏటికొప్పాక, తాండవ, తుమ్మలపాల, గోవాడ సహకార చక్కెర కర్మాగారాలను కష్టాల ఊబిలోంచి గట్టెక్కించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. హెరిటేజ్, విశాఖ తదితర ప్రైవేట్ డైరీల దోపిడీ నుంచి పాడి రైతులను కాపాడాల్సిన అవసరం అనివార్యమైనది. భూరాబందుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుంటే పేదలకు సెంటు భూమి కూడా మిగిలేట్టు. మొత్తానికి హుద్హుద్ తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాల కన్నా ఈ పాలనలోని దాష్టికాలే ఇక్కడి ప్రజలను ఎక్కువగా కలవరపెడుతున్నాయి. ఆర్థిక రాజధాని విశాఖను పీడిస్తోన్న అతి ముఖ్యమైన సమస్య నిరుద్యోగం. కొత్త కంపెనీల రాకపోగా ఉన్నవి మూతపడుతుండడం ఆందోళన కలిగించే అంశం. కోట్లు ఖర్చు చేసి ఆర్భాటంగా జరిపిన భాగస్వామ్య సదస్సుల ప్రయోజనం ఏది? నేతలు గొప్పగా చెప్పిన పెట్టుబడుల ఉప్పెన కనిపించలేదే. వారు పదే పదే ఊదరగొడుతున్నట్టు లక్షలాది ఉద్యోగాలే వచ్చి ఉంటే యువతకు నిరుద్యోగ దుస్థితి ఉండేదా? ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పుణికి పుచ్చుకున్నోడు వచ్చనా. పేద గొప్ప భేదాలు ఎరుగడు, కులం మతమ్మని కుళ్ళు చూపడు, పేదోడంటే ప్రాణమిస్తడు. ఈరోజు ఆనందపురం, పెద్దుర్తి మండలాల్లో పాదయాత్ర సాగింది. అక్కిరెడ్డిపాలెం వద్ద మహేష్, సూర్యనారాయణ తదితర నిరుద్యోగ యువకులు కలిశారు. ఇక్కడే ఆటోనగర్ పారిశ్రామిక ప్రాంతంలో స్థానికేతరులకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఉపాధి అవకాశాలు లేక స్థానిక యువత వలసబాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బొడ్డపూడి వానిపాలెం, బందంవానిపాలెం గ్రామాల అక్కచెల్లెమ్మలు కలిశారు. ఆ గ్రామాల్లో మొత్తం ఉప్పు నీరేనట, తాగునీరు కొనాలట, లేదా పక్క గ్రామాలకు వెళ్లి తెచ్చుకోవాలి. పేదలకెంత కష్టం. పాలకుల తీవ్ర నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమే ఈ దుస్థితికి కారణం కాదా? సాయంత్రం పెందుర్తి మండల మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే అక్కచెల్లెమ్మలు కలిశారు. సంవత్సరాలుగా పిల్లలకు వండి పెడుతున్న చాలిచాలని వేతనాలే. నెలల తరబడి జీతాలు లేవు, బిల్లులు రావు. మరి పిల్లలకెలా వండి పెట్టాలి? సమయానికి సరుకుల బిల్లులు చెల్లించరు.
కుళ్లిపోయిన నాసిరకం గుడ్లను వారే సరఫరా చేస్తారు. ఆపై నాణ్యత లేని భోజనం పెడుతున్నారని అభాండం వేసి కమిషన్లు తీసుకుని ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్తున్నారు. ఇందులో మా తప్పేంటి అనేది ఆ అక్కచెల్లెమ్మల ఆవేదన. మధ్యాహ్న భోజనం లాంటి పేద పిల్లల పథకాలు సైతం పాలకుల కమిషన్ల కకృతికి బలైపోవడం దౌర్భాగ్యం. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఇంటింటికి మినరల్ వాటర్ సదుపాయాన్ని కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఏమైందా పథకం? మినరల్ వాటర్ సంగతి దేవుడెరుగు. కనీసం తాగడానికి కూడా నీరందని గ్రామాల మాటేంటి వైఎస్ జగన్? ఒక సైనికుడే మనమే, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన